హాయ్ వ్యూయర్స్, ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులందరికీ అంతర్జాతీయ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ మదర్స్ డే టు ఎవ్రీ మామ్ అవుట్ దేర్. సో ఈ రోజు సెలబ్రిటీ డైరీస్లో భాగంగా ఈరోజు మదర్స్ డే కాబట్టి మనతో ఒక విశిష్ట అతిథి ఉన్నారు. ఆవిడ మోడల్గా కెరీర్ స్టార్ట్ చేసి తర్వాత యాక్టర్గా మారారు. తను చేసిన 2 సినిమాలు అయినా కూడా అవి సూపర్ డూపర్ హిట్ సినిమాలు. తర్వాత తనకున్న ప్రతిభని రైటింగ్ స్కిల్స్ని పెంచుకున్నారు, డైరెక్టర్గా మారారు, సోషల్ యాక్టివిస్ట్గా కూడా కొన్ని సందర్భాల్లో పనిచేశారు. అండ్ 2 పిల్లలకి తల్లి, గృహిణిగా ఉంటూ చక్కటి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ సామాజిక పరమైన అంశాల మీద తనదైన శైలిలో ఎప్పుడు కూడా స్పందిస్తూ ఉంటారు. తన అభిమానులకు కూడా సోషల్ మీడియాలో ఎప్పుడు టచ్లో ఉంటూ ఉంటారు. సో ఆవిడ మరెవరో కాదు, రేణు దేశాయ్. సో ఈరోజు మదర్స్ డే సందర్భంగా ఆవిడని మనం పలకరించబోతున్నాం. ఈ లాక్డౌన్లో ఏం చేస్తున్నారు, ఎట్లా స్పెండ్ చేస్తున్నారు, పిల్లలతో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, ఈ ముచ్చట్లన్నీ తెలుసుకుందాం. హాయ్ రేణు గారు. హలో, బాగున్నారా? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ మదర్స్ డే టు యూ. థ్యాంక్ యూ అండి. సో ఈ మదర్స్ డేని మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు? అంటే మేబీ మిగతా టైంలో అంతా బిజీ ఉండేవాళ్ళేమో, ఇప్పుడు లాక్డౌన్లో ఉంటున్నారు, 24/7 ఈ రోజు అంతా పిల్లలతో గడిపే ఛాన్స్ వచ్చింది. ఐ థింక్ ఈ లాక్డౌన్ వల్ల ఎవ్రీ డే ఇస్ మదర్స్ డే. ఓకే, మదర్స్ డే అండ్ చిల్డ్రన్స్ డే ఐ గెస్. సో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఎంజాయ్ ఏం లేదు, పిల్లలు ఏదో సర్ప్రైజ్ చేస్తున్నారు నా కోసం. రంజని గారు, నాకు నా ఎక్కువ వస్తుంది. ఓ, మీ ఆడియో రిపీట్ మీకు వినిపిస్తుందా? నాకు రిపీట్ వస్తుంది. ఓకే, నేను ఒక్కసారి మా టెక్నికల్ టీమ్ అది సెట్ చేస్తారు, నేను చెప్తాను. అయితే రేణు గారు, మీ డెఫినిషన్ ఏంటి మదర్హుడ్ అంటే? మీరు ఎట్లా డిఫైన్ చేస్తారు దాన్ని? మేబీ మదర్హుడ్ అనేది డిఫైన్ చేయలేమేమో, బట్ వాట్ ఈస్ యువర్ కైండ్ ఆఫ్ డెఫినేషన్ ఫర్ ఇట్? మై డెఫినేషన్ ఆఫ్ మదర్హుడ్ ఇస్ అంటే ప్రాక్టికల్ గా హౌ టు బి అన్సెల్ఫిష్ నేర్చుకోవటం. నాకు తెలుగులో అన్సెల్ఫిష్ పదం తెలీదు, బట్ నిస్వార్థం కి పదం అంటే ఒక తల్లి అంటే దట్స్ వాట్ ఐ ఫీల్. మనము పిల్లల కనే ముందు ఒక ఒక లైఫ్ లో ఉంటారు, మై జాబ్, మై మదర్, మై ఫాదర్, మై హస్బెండ్. కానీ పిల్లలు పుట్టిన తర్వాత ఒక చాలా ఐ థింక్ సమ్ కెమికల్ చేంజ్ హ్యాపెన్స్ ఇన్ యువర్ బ్రెయిన్ యాజ్ అ మదర్. అండ్ దాని తర్వాత మీ పిల్లలు లైఫ్, మీ పిల్లలు వాళ్ళు ఎలా చెప్పాలంటే వాళ్ళ హెల్త్, వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళు మంచి జరగాలి. ఎవ్రీథింగ్ బికమ్స్ అబౌట్ ద కిడ్స్. పిల్లల గురించి అయిపోతుంది. అందుకనే తల్లికి గాడ్ సమానం అంటారు. బికాస్ ద వే గాడ్ టేక్స్ కేర్ ఆఫ్ అస్, నేచర్ టేక్స్ కేర్ ఆఫ్ అస్, దట్స్ హౌ మదర్ టేక్స్ కేర్ ఆఫ్ అ కిడ్స్. తల్లికి అదే ఒక రకంగా అది జస్ట్ సెట్ అయిపోతుంది, ఎవరు చెప్పటం అవసరం ఉండదు. ఐ థింక్ ద మినిట్ యు గెట్ ప్రెగ్నెంట్ అండ్ ద మినిట్ ఒకసారి బిడ్డ పుట్టిన తర్వాత మనం ఒక చేతిలో ఆ బిడ్డని చూసుకుంటే ఇట్స్ సచ్ అన్ అమేజింగ్ మూమెంట్. ఇట్స్ మ్యాజికల్ ఇస్ వాట్ ఐ ఫీల్. సో మ్యాజిక్ జరుగుతుంది. మీ ప్రీషియస్ మూమెంట్స్ ఏంటి? ఫస్ట్ టైం అకిరాని చేతిలోకి తీసుకున్నప్పుడు కానీ, అకిరాని చూస్తున్నప్పుడు, తను స్టెప్ బై స్టెప్ ఎదుగుతున్నప్పుడు మీ మూమెంట్స్ ఎలా ఉండేది? అప్పుడు ఎలా ఎంజాయ్ చేశారు దాన్ని? అకిరా ఇట్లా ఇలా ఇచ్చారు చేతిలో నాకు, అండ్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ బికాస్ ఐ వాజ్ వెరీ యంగ్ ఆల్సో. నేను 23 ఉన్నాను అకిరాకి కన్నటప్పుడు. ఇది నాది, ఇది నా బేబీ అని ఇట్ జస్ట్ టుక్ మీ సమ్ ఫ్యూ మూమెంట్స్ టు సింక్ ఇన్. అండ్ ఆఫ్టర్ దాట్ అకిరా అంటే చాలా మంచోడు, అంటే చాలా క్యూట్. నా అబ్బాయి అన్నాడు కాదు, బట్ హీస్ అ వెరీ క్యూట్ ఫెలో. సో దేర్ ఆర్ టైమ్స్ వేర్ ఐ టెల్ అకిరా, మళ్ళీ నీకు ఇట్లా డబ్బాలో పెట్టేసి చిన్న చేసేస్తాను నేను. నా ఇప్పుడు పెద్ద అయిపోయాడు, 16 years అయిపోయాడు. సో ఇట్స్ బీన్ అ బ్యూటిఫుల్ జర్నీ టు రేజ్ ఆద్య అండ్ అకిరా. ఇప్పుడు పెద్ద అయిపోయాడు, మీకంటే చాలా హైట్ కూడా అయిపోయాడు. అబ్నార్మల్ హై గ్రోత్ అనేది. అబ్నార్మల్ అమ్మ నా అబ్బాయిని అబ్నార్మల్ కాదు, ఓకే. అంటే 16 years పిల్లలు మేబీ అంత హైట్ ఉండరేమో నాకు తెలుసు. 6'2" ఐ థింక్, 6'2", 6'3", 6'2" ఉంటాడా? బట్ హీస్ లుకింగ్ వెరీ క్యూట్ గా, హ్యాండ్సమ్ అనాలి, బట్ హీస్ లుకింగ్ క్యూట్. ఇప్పుడు హ్యాండ్సమ్ 20 years అయిన తర్వాత హ్యాండ్సమ్, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి క్యూట్ అనండి. ఓకే, అర్థం అవట్లేదు బికాజ్ మీ స్క్రీన్ బ్లాంక్ ఉంది, నేను ఎటు చూడాలి. ఇప్పుడు మీరు ఏదైతే ఫోకస్ చూస్తున్నారో అలానే చూడండి. ఇక్కడ స్క్రీన్ లో కరెక్ట్ గా ఉంది మీ లుకింగ్ అనేది. Oh, thank God, because I'm like, am I looking? No. Cam lens ఇది okay ఉందా? That's proper. Yes, good. మనం అందరికి ఇది కొత్తగా ఉంది కదా ఈ లాక్డౌన్ వల్ల. ఈ లైవ్ వెళ్ళటం, స్కైప్ కాల్స్ చేయటం ఛానల్స్ కి. అది మామూలుగా నేను మీ ఐ వుడ్ హావ్ కమ్ టు యువర్ స్టూడియో అండ్ డన్ దిస్ థింగ్. సో అందరూ కొత్తగా నేర్చుకుంటున్నారు ఈ లాక్డౌన్ వల్లే. అవును.
సో 1-to-1 కూర్చొని మాట్లాడుకుంటే ఆ ఫీల్ వేరే ఉంటది. బట్ ఇట్స్ కైండ్ ఆఫ్ న్యూ థింగ్. ఇప్పుడు చాలా కొత్తగా అనిపిస్తుంది మీరు అక్కడుండి మనం ఇక్కడుండి మాట్లాడుకోవడం. సో లాక్డౌన్ ఎట్లా అనిపించింది? అంటే ఇనీషియల్ డేస్ లో ఏమన్నా ఇబ్బంది అనిపించిందా? అంటే పిల్లలకు కూడా అప్పుడు ఆన్లైన్ క్లాసెస్ నడుస్తుండేవి కదా. హౌ యూ మేనేజ్డ్ ఆల్ దోస్ థింగ్స్? మనకి ఏంటంటే ఐబీ స్కూల్ ఉన్న వాళ్ళే ప్రాపర్ మార్నింగ్ 9 పొద్దున 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్కూల్ ఉంది, ఆన్లైన్ స్కూల్ ఉంది, మధ్య మధ్యలో 15 మినిట్స్ బ్రేక్, లంచ్ బ్రేక్. సో దాని వల్లే పిల్లలు బిజీ ఉన్నారు, వాళ్ళకి హోంవర్క్ ఉంటుంది, ప్రాజెక్ట్ ఉంటుంది. సో అంత నాకు అనిపించలేదు లాక్డౌన్ పిల్లల కోసం. అండ్ దెన్ స్కూల్ అయిపోయిన తర్వాత దే హ్యావ్ ద పియానో క్లాస్ ఆన్లైన్, హాఫ్ అన్ అవర్ ఇద్దరికి పియానో క్లాస్ ఉంది. అండ్ దెన్ సాయంత్రం ముగ్గురు కలిసి యూస్ టు డూ సమ్ ఎక్సర్సైజ్, సమ్ ఫన్ స్టఫ్, దెన్ డిన్నర్ టైమ్ అండ్ దెన్ స్లీప్. సో నాకు వ్యక్తిగతంగా ఇంట్లో కూర్చోటం చాలా ఇష్టం. నేను కొంచెం మై ఫ్రెండ్స్ కాల్ మీ ఐమ్ లైక్ ఒక చిన్న బేర్, ఐ సిట్ ఇన్ మై కేవ్ అలా అంటారు. నాకు బయట వెళ్ళటం ఇష్టం లేదు. ఇక్కడ షూటింగ్ ఉంటే గానీ మీటింగ్ ఉంటేనే బయట వెళ్తాను, అదర్వైజ్ ఐ లవ్ సిట్టింగ్ అట్ హోమ్ 24/7. సో ఫర్ మీ పర్సనలీ కొంచెం ఈజీ ఉంది లాక్డౌన్. ఓకే, అంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా మీ టైం అనేది ఉంటుంది కదా. డెఫినెట్లీ మన కోసం మనం కొంత టైం కేటాయించుకుంటుంటాం కదా. రేణు ఎట్లా కేటాయిస్తారు మీకోసం మీరు? అంటే రైటింగ్ ఏదైనా రాస్తూ ఉంటారా, లేకపోతే మ్యూజిక్ వింటూ ఉంటారా, లేకపోతే ఏం చేస్తారు? డివోషనల్ గా ఆలోచిస్తూ ఉంటారా? వాట్ యు డూ ఫర్ యువర్ మీ టైం? ఐ థింక్ అన్ని చేస్తాను నేను. ఐ డు మై యోగా, ఓకే, దెన్ ఐ లిసన్ టు సాంగ్స్, దెన్ చదవటం కొంచెం, జస్ట్ బుక్ తీసుకొని. పిల్లలు స్కూల్ టైం ఉన్నప్పుడు దే ఆర్ బిజీ విత్ దియర్ ల్యాప్టాప్ బికాస్ దే ఆర్ హ్యావింగ్ ఆన్లైన్ క్లాస్. అండ్ నాకు థ్యాంక్ఫుల్లీ అయిపోయినంటే లాక్డౌన్ నాకు ఇద్దరు ఉన్నారు లివ్ ఇన్ హెల్ప్. ఇద్దరు నాకు హెల్ప్ ఉన్న వల్లే కొంచెం నాకు ఇంటి పని కొంచెం అంతా నేను సేవ్ అయిపోయాను. సో ఇన్ఫాక్ట్ లాక్డౌన్ లో మీ టైం చాలా దొరికింది బికాస్ బయట వెళ్ళటం లేదు, మీటింగ్స్ లేవు, ఎంత కొంత ఫోన్ లో ఉంటాయి. సో మై మీ టైమ్ ఇస్ ఆల్, I think everyone does the same thing now, reading and meditation and yoga. I think that's our me time. ఓకే, అంటే మీకు వంట చేయడంలో ఆద్య హెల్ప్ చేస్తుందా ఏమన్నా? తనకి ఏదో లాక్డౌన్ అయినప్పటి నుంచి బేకింగ్ అండ్ కుకింగ్ పిచ్చి పట్టేసింది చిన్న అమ్మాయికి. The minute she finishes her school, she wants to make something, she wants to cook something, she wants to bake something, and I'm very happy because నాకు మంచిగా తినడానికి దొరుకుతుంది. She's making these amazing banana breads and brownies and cookies, and తనకి ఏదో అయిపోయింది సడన్లీ. ఓకే, సో ఈ రోజు ఏమన్నా మిమ్మల్ని సర్ప్రైజ్ చేయడానికి ఏమన్నా చేసి పెట్టారా మార్నింగ్ నుంచి, లేదా ప్లాన్స్ ఇంకా నడుస్తున్నాయా? కాదు, బయట ఏదో జరుగుతుంది. నేను మార్నింగ్ మధ్యాహ్నం నుంచి నేను కాన్స్టెంట్లీ ఆన్ లైవ్ నా సమ్ ఆఫ్ ది అదర్ లైవ్. సో నేను తన రూమ్ లో ఉన్నాను, బయట ఏదో జరుగుతుంది, ప్లానింగ్ ఇస్ గోయింగ్ ఆన్. ఇద్దరు నాకు మార్నింగ్ చెప్పారు, ఈవినింగ్ వి ఆర్ గోయింగ్ టు గివ్ యు అ సర్ప్రైజ్ బికాజ్ డే టైమ్ యు ఆర్ బిజీ. సో ఐ యామ్ లైక్ ఓకే, ఐ యామ్ వెయిటింగ్, వెయిట్ చేస్తాను. రోజు మదర్స్ డే సర్ప్రైజ్ ఏం చేశారు ఇద్దరు? ఓకే, ఇప్పటి వరకు వాళ్ళిద్దరు కలిసి మీకు ఇచ్చిన బర్త్డే సర్ప్రైజ్ ఏంటి? మీ బర్త్డే రోజు కానీ ఆర్ ఎల్స్ మదర్స్ డే రోజు కానీ? ఇప్పటి వరకు చిన్న పిల్లలు కదా, సో లాస్ట్ బర్త్డే కి వాళ్ళు 12 o'clock నా డెకరేట్ చేశారు, నాకు చెప్పలేదు. అండ్ నా ఫ్రెండ్స్ దగ్గర నుంచి, నాకు చాలా దగ్గర ఉన్న ఫ్రెండ్స్ దగ్గర నుంచి వాళ్ళని ఫోన్ చేసేసి నోట్స్ తీసుకున్నారు, నా కోసం విషెస్ తీసుకున్నారు. అండ్ దాట్ వాజ్ అ బిగ్ సర్ప్రైజ్ కి నా పిల్లలు పెద్ద అయిపోయారు, దట్ దే ఆర్ గివింగ్ మీ అ సర్ప్రైజ్ నౌ. సో దాట్ వాజ్ మై బెస్ట్ సర్ప్రైజ్. ఐ థింక్ ఇంకా ఒక 2 సంవత్సరం అండ్ then I think they will actively, they can do bigger surprises. I'm waiting. Okay, మీకు తెలిసి మీ లైఫ్ లో మీరు మీ మదర్ కి ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ ఏంటి ఇప్పటి వరకు? ఆర్ ఎల్స్ ఎవరైనా పిల్లలు వాళ్ళ మదర్ కి ఇవ్వగలిగిన బెస్ట్ గిఫ్ట్ ఏంటి? గిఫ్ట్ ఇన్ ద సెన్స్ మనం డబ్బులు పెట్టి కొనగలిగిందే కాదు, వాట్ కైండ్ ఆఫ్ ద గిఫ్ట్ ఈస్ వెరీ ప్రీషియస్ టు ఎవ్రీ మామ్? తను అని ఫీల్ అయ్యి నేను ఈ మాట చెప్తే ఐ థింక్ కొంతమందికి అర్థం అవదు, బట్ ఐ జస్ట్ టెల్ మై కిడ్స్ దట్ ద బెస్ట్ గిఫ్ట్ దట్ యుల్ గివ్ మీ ఫర్ వన్ డే, డోంట్ ఆస్క్ మీ ఎనీ క్వశ్చన్. నాకు ఒక్క రోజు ఏం ప్రశ్నలు అడగకు, మమ్మీ ఇది ఎందుకు, మమ్మీ ఇది అందుకు, నా ప్రాజెక్ట్ గురించి ఏంటి, మమ్మీ నా టీ షర్ట్ ఎక్కడ, మమ్మీ నాకు ఆకలేస్తుంది, మమ్మీ ఈ రోజు వంట ఏం చేసావు, మమ్మీ ఈ భూమి రౌండ్ ఎందుకు ఉంది. I said one day don't ask questions, just don't ask questions please. This will be the best gift. I know it is like a very weird concept, but తల్లి అనగానే పిల్లలకి ఏముంటుందంటే తల్లికి అన్ని క్వశ్చన్ ఆన్సర్స్ తెలుసు. సో మాటకి తల్లి దగ్గర వస్తారు, మమ్మీ 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 ఉంటుంది.
కానీ అలా అడగకపోతే కూడా మీరు బోర్ అయిపోతారేమో కదా, అంటే ఏ ఒక్కడే మామ్ అయినా కూడా. ఒక్కడే ఓన్లీ మదర్స్ డే కి అన్నాను, మిగతా అయినా కూడా అంటే మదర్స్ నేచర్ ఎట్లుంటుందంటే అట్లీస్ట్ అడగకుండా వాళ్ళు సొంతగా ఏదైనా చేసుకుంటుంటే నన్ను అడగకుండా ఎట్లా చేసుకున్నారు పిల్లలు పెద్ద అది కూడా టెన్షన్ అని వస్తుంది. మీకు లోపల లోపల టెన్షన్ ఉంటుంది కదా. ఎస్, అది కూడా టెన్షన్ వస్తుంది. అంత కామ్ గా ఉంటే నేను ఎప్పుడెప్పుడు నా రూమ్ లో ఉంటాను, అది రీడింగ్ అ బుక్, గంట సేపు ఏం సౌండ్ రేందో ఏంటి, ఎవరు నా రూమ్ కి రాలేదంటే భయం వేస్తుంది. నేను బయట వెళ్ళి చూస్తాను అంత బానే ఉందా, సరే అంత బానే ఉంది. అడగకుండా ఉంటే కూడా చాలా స్పెషల్ డే, ఒక సెలబ్రేషన్ ఉంది అందుకోసమే. ఎస్, మీ మామ్ కి మీరు ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ ఏంటి? చాలా ఇచ్చానండి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ఇయర్స్. సో I think we had gone to some shop. I think we had gone to a gold shop, and ఏదో నా కోసం ఏదో కొంటున్నారు కానీ అక్కడ తనకి ఏదో బ్యాంగిల్స్ నచ్చింది. At this time I was 18 years old. అప్పుడప్పుడే కొంచెం I had started earning and all that. Okay. And I went back and I got those bangles for her. So for that was something she really was like, you know, my daughter is buying gold for me. So that was a unique thing. And holidays and chala unnai ante that I used to write her letters, mummy I love you, didi adi ani. Okay. అయితే రేణు గారు గిఫ్ట్స్ అంటే తల్లికి ఇచ్చిన గిఫ్ట్స్ గురించి నాకు చెప్పడం కొంచెం ఐ డోంట్ నో ఎంత వరకు కరెక్ట్ ఉంటుంది టీవీలో చెప్పడం, అందుకని చెప్పట్లేదు. కొన్ని చాలా ఇచ్చాను. ఎన్ని గిఫ్ట్స్ ఇచ్చినా కూడా అది తక్కువే కదా ఇన్ ఫ్రంట్ ఆఫ్ లవ్ ఆఫ్ ఎ మదర్. మనం ఎంత వాల్యుబుల్ గిఫ్ట్ ఇచ్చినా, ఎన్ని కోట్స్ ఆఫ్ గిఫ్ట్ ఇచ్చినా, సో యు కాంట్ బి అంటే అట్లా టీవీలో నేను ఇలా నా తల్లి కోసం ఇచ్చానంటే బాగుండదు, అందుకని చెప్పట్లేదు, ఒకటే చెప్పాను. ఓకే, వీ కెన్ అండర్స్టాండ్. అయితే రేణు గారు, ఇప్పుడున్న జనరేషన్ లో పిల్లల్ని పెంచడం, వాళ్ళని సరైన ఒక కంప్లీట్ పర్సన్ గా వాళ్ళని పెంచడం, పేరెంటింగ్ అనేది చాలా టఫ్ జాబ్ అనేది చెప్తుంటారు చాలా మంది. ఇస్ ఇట్ రియల్లీ ట్రూ? మీరు అంత టఫ్నెస్ ఫేస్ చేశారా ఎప్పుడైనా? నాకు అంత టఫ్నెస్ అనిపించట్లేదు, బికాజ్ ఐ డోంట్ నో, ఐ నెవర్ లుక్డ్ ఎట్ నేను నా పిల్లలు ఇది నా బాధ్యత గాని ఇది నేను ఒక చేయాల్సిన ప్రాజెక్ట్ అట్లా చూడలేదు. ఫర్ మీ నేను పిల్లలతో చాలా ఫ్రెండ్ గా, సరే ముగ్గురు కలిసి ఉంటున్నారు, బ్రతుకున్నారు, వాళ్ళ స్పేస్ వాళ్ళకి ఉంది, నా స్పేస్ నాకు ఉంది. సో నాకు ఎప్పుడు అంత టఫ్ అనిపించలేదు నిజం చెప్పాలంటే. కానీ టఫ్ ఉంది, టఫ్ లేదా అనట్లేదు, నేను నా ఫ్రెండ్స్ ని చూస్తున్నాను. బట్ నాకు వ్యక్తిగతంగా టఫ్ అనిపించదు. ఇన్ఫాక్ట్ ఇంత పెద్ద అయిపోయారు, ఇంత తొందరగా పెద్ద అయిపోయారు, ఎలా పెద్ద అయిపోయారు అట్లా అనిపిస్తుంది నాకు. ఇన్ఫాక్ట్ ఫర్ మీ ఇట్ హస్ బీన్ వెరీ easy with Adya and Akira, because I think Adya Akira alantide souls, they're very gentle and they're very responsible souls. Okay. So వాళ్ళు నాకు తెలుగు ఇంగ్లీష్ మొత్తం కిచడి అయిపోతుంది. పర్వాలేదు, మాకు మీరు చెప్పాలనుకుంటున్న స్పిరిట్ అర్థం అవుతుంది, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది. వి కెన్ అండర్స్టాండ్. బికాజ్ సోల్ ని తెలుగులో చెప్పాలంటే ఆత్మ వినగానే చాలా పెద్ద పదం అయిపోతుంది. So I think the credit goes to my kids more than me as a mother. I think the credit goes to my kids for being such amazing kids. వాళ్ళు నిజంగా చాలా ఈజీ చేసేసారు నా కోసం. వాళ్ళు అర్థం చేసుకున్నారు చాలా వరకు సిచ్యువేషన్ ని. సో ఐ గెస్ ఐఎమ్ లక్కీ. ఆద్య అకిరాలో ఎవరు మిమ్మల్ని ఎక్కువ ప్యాంపర్ చేస్తారు? ఆద్యనా? నాకు తల్లి, అది చిన్న బంగారు తల్లి అది. ఓకే. ఇన్ఫాక్ట్ I wished her happy Mother's Day Adya, you're my mummy అని నవ్వుతుంది. మమ్మీ, I'm not your mummy, I'm your daughter. ఓకే. మోస్ట్ ఆఫ్ యువర్ ఇన్స్టా పిక్చర్స్ అన్ని ఆద్యానే క్లిక్ చేస్తుంది కదా. తనకి ఫోటోగ్రఫీ అంటే ఇష్టమా, లేదా మీరంటే ఇష్టం కొద్ది ఫొటోస్ తీస్తుందా? రెండు ఉన్నాయి, బోత్ కలిపి అనొచ్చు. బికాస్ షీ హాస్ అ వెరీ గుడ్, తనకి ఒక ఫ్రేమింగ్ సెన్స్ చాలా బాగుంది. నేను తనకి లైట్ గురించి నేర్పించాను, కెమెరా టెక్నికల్ నేర్పించాను, కానీ ఫ్రేమ్ ఎలా చేయాలి అని చెప్పును. ఫ్రేమింగ్ మొత్తం తనదే. అదే నేను ఇలా కూర్చున్నాను, ఫోటో తీసుకో అంతే అంటాను. తన సమ్ టైమ్స్ నేను చెప్పను, తనే వచ్చి తీసేసుకుంటుంది. నేను ఇలా కూర్చుని ఉంటాను, మమ్మీ డోంట్ మూవ్, కదలకు తనే అంటుంది. వచ్చి ఫోటో తీసుకొని నా ఫోన్ తీసుకొని నాకు చూపిస్తుంది. అండ్ ఇట్స్ సచ్ అ బ్యూటిఫుల్ ఫ్రేమ్. మొన్న కూడా నేను ఎలా కూర్చున్నాను, బయట ఏదో చూస్తున్నాను, వచ్చి ఏదో ఫోటో తీసుకుంది, ఇంతే నా ఫేస్ కనిపిస్తుంది, మొత్తం మిగతా సోఫా ఉంది. సో షీ హాస్ అ వెరీ గుడ్ సెన్స్ ఆఫ్ ఫ్రేమింగ్, థ్యాంక్ఫుల్లీ. ఓకే. రేణు గారు, మీరు మల్టీ టాలెంటెడ్, అంటే మోడలింగ్, యాక్టింగ్, రైటింగ్, డైరెక్షన్, సో ఇట్లా మీలో చాలా టాలెంట్స్ ఉన్నాయి. మీ పిల్లల్ని మీరు
విదిన్ 5 to 10 years, ఆఫ్టర్ 5 to 10 years మీరు వాళ్ళని ఎట్లా చూడాలనుకుంటున్నారు? నేను నిజం చెప్పాలని నేను ఏమీ అనుకోవట్లేదు, ఏమీ ప్లానింగ్ చేయట్లేదు. ఐ వాంట్ దెమ్ టు ఫ్లో. వాళ్ళ ఇష్టం ప్రకారం వాళ్ళ డెస్టినీ ఏముంది, వాళ్ళ కర్మ ఏముంది. నేను నా సొంత ఇష్టాలు వాళ్ళ మీద పెట్టేసి వాళ్ళని ఎక్కడో ఐ డోంట్ వాంట్ టు సఫోకేట్ దెమ్ ఆర్ బాదర్ దెమ్. ఓకే. సో చాలా పియానో వాళ్ళు పియానో నేర్చుకుంటారు. అప్పుడప్పుడు అనిపిస్తుంది వీళ్ళు మంచిగా కాన్సర్ట్ ప్లేయర్స్ అవుతే ఎంత బాగుంటుంది, అంటే ఆద్య డాన్స్ నేర్చుకుంటుంది. సో ఫీలింగ్స్ ఉంటాయి, ఇలా ఉంటే బాగుంటుంది. కానీ ఎక్కువ పుష్ చేయను. ఓకే. sometimes I want them to play the piano for 2 to 3 hours and చాలా బాగా రావాలి. రిక్వెస్ట్ చేస్తాను, ప్లే చేయండి, మీకు ఈ ఆపర్చునిటీ ఉంది, మీకోసం ఇది మంచిది. చిన్నపిల్లలు ఇప్పుడు మీకు టైం ఉంది, మరి పెద్ద అయిన తర్వాత మీ వర్క్ లో పడిపోయి మీకు టైం దొరకదు. సో ఐఎమ్ జస్ట్ హోపింగ్ అండ్ ప్రేయింగ్, బట్ పుష్ చేయను. ఓకే. I just hope them to be good musicians. I want them to be doing something very good in music and very good in art. Is what my wish as a mother is. ఓకే. చేస్తారా లేదా అది నాకు తెలీదు. ఓకే. వాట్ అబౌట్ అకీరా? అంటే తను ఆల్రెడీ మీరు డైరెక్ట్ చేసిన ఇష్క్వాలా లవ్ లో కొంచెం యాక్టింగ్ అనేది స్టార్ట్ చేశాడు. తనని ఫుల్ ఫ్లెడ్జ్డ్ యాక్టర్ గా చూడాలనుకుంటున్నారా, ఆర్ ఎల్స్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ చూడాలనుకుంటున్నారా, లేదా ఇండస్ట్రీకి దూరంగా ఏదైనా అదర్ ప్రొఫెషన్ లో ఉంటే బాగుండు అనిపిస్తుందా? నేను అదే చెప్పాను, నేను ఏమి ప్లానింగ్ చేయను. అది ఇష్కోల కూడా చాలా సరదాగా అయింది. అసలు ప్లానింగ్ నా సినిమా ఇది చేయాలి, అతను యాక్టింగ్ చేయాలి కాదు. దట్ రోల్ వాజ్ సపోజ్ టు బి డన్ బై మీ. బట్ నాకు సిగ్గు వచ్చేసి లాస్ట్ మినిట్ నేను రీరైట్ చేసేసి చిన్నపిల్లలకి చేసి అకిరా చేస్తాడని అడిగాను. అతను చేశాడు, చాలా సరదాగా అయిపోయింది. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి చాలా మంది అడుగుతున్నారు. ఇన్ఫాక్ట్ అతని మీద కూడా చాలా ప్రెషర్ అయిపోతుంది. నేను అందరికీ అదే చెప్పిన, వాడు చిన్నవాడు, 15 years, లెట్ హిమ్ లివ్ హిస్ లైఫ్. నేను ఇప్పటి నుంచి అతను హీరో అయిపోవాలా, అయిపోవాలా నేను ఏం ప్లానింగ్ చేయట్లేదు. అతని ఇష్టం, సింపుల్. వాట్ ఎవర్ హిస్ విషెస్ ఐ విల్ సపోర్ట్, అంతే. బట్ వాట్ అకిరా లైక్స్ టు బి? He likes his basketball. That standard teenagers ఎలా ఉంటారు, మ్యూజిక్ ఇష్టం, PS4 లో గేమ్స్ ఆడటం ఇష్టం, పియానో ఇష్టం. సో he sometimes he says I want to go into law. సో I don't know, అతని ఇష్టం. అతను ఏదైనా ఉంటే నేను సపోర్ట్ చేస్తాను, అది నాకు తెలుసు. వాట్ ఎవర్ he says, tomorrow he says I want to be a lawyer or an advocate, I'll be fine. I want to be a doctor, I'll be fine. I want to be a writer, I'll be okay. సరే, నీ ఇష్టం అకిరానే. ఓకే. సో we all know that మీరు academics లో మంచి బ్రైట్ స్టూడెంట్ అని, మీరంతా 90+ స్కోర్ చేసిన స్టూడెంట్ academics లో అని మాకు తెలుసు. మీరు యాజ్ ఏ మదర్ గా వాళ్ళ మీద అంటే మార్క్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తారా, ఆర్ నాలెడ్జ్, విజ్డమ్ కి ఇంపార్టెన్స్ ఇస్తారా? ఎప్పుడైనా వాళ్ళని చదువు అని పుష్ చేస్తారా? అస్సలు చేయను, బికాజ్ I have a very good memory. And I used to just study one day before the exams. ఇప్పుడు కూడా నా ప్రిన్సిపల్ కి మీరు అడిగితే నాకు స్కూల్ అంటే అస్సలు ఇష్టం లేదు, కానీ I used to study and I used to get such good marks. I was a topper in the girls. I used to almost top in the girls. So I think నేను అదే అనే వాళ్ళకి, I think because I used to get good grades, they didn't నాకు తిట్టలేదు వాళ్ళు. But I believe real education doesn't come from sitting with your books and doing ABCD. Basic education 100% కావాలి. If you have to be a doctor, you want to be an engineer, you have to study the subject. But I don't want to be a doctor today, but compulsory మీరు నాకు బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ నేర్పిస్తున్నారు, అది నాకు కరెక్ట్ అనిపించట్లేదు వ్యక్తిగతంగా. ఐ థింక్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ నీడ్స్ టు హ్యావ్ అ చేంజ్ నౌ. అకిరాకి ఫిజిక్స్ అండ్ మ్యాథ్ అస్సలు ఇష్టం లేదు, అకిరాకి కెమిస్ట్రీ ఇష్టం. ఐ డోంట్ నో వై. అతనికి ఆద్యకి మ్యాథ్ ఇష్టం. సో ప్రతి పిల్లలకి ఒక్కొక్క వాళ్ళ ఇష్టాలు ఉండే, వాళ్ళ ఆప్టిట్యూడ్ ఉంటుంది. సో ఐ డోంట్ పుష్ దెమ్ ఫర్ స్టడీస్. ఐ డోంట్ ఈవెన్ ఫోర్స్ దెమ్ కి యూ హ్యావ్ టు గెట్ ఫుల్ మార్క్స్. మీకు ఏ సబ్జెక్ట్ లో మీకు ఇష్టం ఉంది, ఏ సబ్జెక్ట్ మీకు ఇష్టం ఉంది, ఆ సబ్జెక్ట్ లో మీరు మంచిగా చేయండి అంటున్నాను. సో ఇఫ్ Akira likes chemistry, I tell Akira then try to excel in chemistry. He likes history, so I said then try to excel in history. I will not, if you get 0 in math, I am fine. నేను ఏమన్ను, కానీ ఏదో ఒకటి రావాలి. నేను ఇది కూడా చేయను, అది కూడా చేయను అంటే దెన్ కష్టం కొంచెం. ఓకే. వాళ్ళు ఎప్పుడైనా మిమ్మల్ని సజెస్ట్ చేస్తుంటారా, మామ్ ఇది చేయి, ఇది చేయి, లేకపోతే మీరు దీంట్లో బాగా షైన్ అవుతారు, 100% హావ్ దిస్ కైండ్ ఆఫ్ టాలెంట్ అని ఏం సజెస్ట్ చేస్తుంటారు? వాట్ దే సజెస్ట్ యు? ఇది కీప్ ఆన్ సజెస్టింగ్ అంటే మెయిన్లీ అకిరా పుషెస్ మీ ఫర్ ఎక్సర్సైజ్. నాకు కొంచెం ఎప్పుడప్పుడు బద్ధకం ఉంటుంది. ఆద్య pushes me a little bit for baking. Mummy, you should bake with me.
అలాంటి సజెషన్ మిగతా అంతా ప్రొఫెషనల్ పరంగా అంటే మిమ్మల్ని మళ్ళీ యాక్టింగ్ ఇప్పుడు మీ ఫ్యాన్స్ ఎలా అయితే మిమ్మల్ని అడుగుతారు కదా రేణు గారు మళ్ళీ ఎప్పుడు యాక్టింగ్ వస్తారు అట్లా వాళ్ళు ఏం అడగరా మిమ్మల్ని? అద్దకి చాలా ఉంది, మమ్మీ వై డోంట్ యు యాక్ట్, నువ్వు ఎందుకు యాక్టింగ్ చేయట్లేదు, ఐ వాంట్ టు సీ యువర్ ఫిల్మ్స్, ఐ వాంట్ టు సీ యు యాక్టింగ్ ఫిల్మ్స్. అకిరా ఇస్ వెరీ చిల్డ్ అవుట్. అకిరా ఏం పాపం ఏం అండు నాకు సడన్లీ ఐ రియలైజ్ అకిరా హస్ నో డిమాండ్స్ ఫ్రమ్ మీ. మరి ఏం చెప్తారు మీరు ఆద్యకి? ఏమని ఆన్సర్ ఇస్తుంటారు జనరల్లీ యాక్టింగ్ గురించి? I tell her I'm very shy ఆద్య, నాకు కొంచెం సిగ్గు ఆద్య. బట్ మమ్మీ నువ్వు చేసావు కదా, నువ్వు నాన్నతో 2 సినిమాలు చేసావు. అసలు అప్పుడు చేశాను, బట్ ఐమ్ మోర్ ఆఫ్ అ రైటర్, ఐమ్ మోర్ ఆఫ్ అ డైరెక్టర్, డూ 1 ఫిల్మ్ ఫర్ మీ అంటుంది. మమ్మీ నా కోసం ఒక్క సినిమా చే అంటుంది. సో ఐ టోల్డ్, ఐ సెడ్ మంచిగా స్క్రిప్ట్ కుదిరితే, డైరెక్టర్ కుదిరితే, ప్రొడక్షన్ కుదిరితే 100% ఆద్య కోసం 100% ఒకటే చేస్తాను ఫర్ షూర్. ఓకే, సో మేబీ లాక్డౌన్ అయిపోయి మళ్ళీ ఇండస్ట్రీ రెగ్యులర్ వర్క్ లో పడిపోతే మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు హోప్ఫుల్లీ. ఎస్, బికాస్ ఫస్ట్ టైం నేను మీ ఇంటర్వ్యూలో చెప్తున్నాను, ఇప్పటి వరకు ఎక్కడ చెప్పలేదు. అద్దె చాలా వరకు నా దగ్గర నుంచి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది, మమ్మీ ఒక్క 1 more time I want to see you in the film అని. సో she thinks she likes my acting, whatever Johnny or whatever Badri తను చూసింది. According to her I'm a very good actor. So మా అందరి ఒపీనియన్ కూడా అదే. థ్యాంక్ యూ. నాకు సిగ్గు వస్తుంది చెప్తాను కూడా, ఐ ఫీల్ లిటిల్ షై. అయితే నాకు రేణు గారు మీ మాటలు విన్నప్పుడు ఆర్ఎల్స్ మీ ఇంటర్వ్యూస్ చూసినప్పుడు కానీ నాకు ఎప్పుడు అనిపిస్తుంటుంది, ఇంత చాలా కైండ్ ఆఫ్ రూమర్స్ వచ్చినా లేకపోతే ఎవరు ఏమన్నా కూడా మీరు చాలా ఈజీ గోయింగ్గా కామ్ గోయింగ్గా తీసుకుంటారు అన్ని, ఎప్పుడు కూడా ఇట్లా అవుట్ బర్స్ట్ అవ్వరు, మరీ అట్మోస్ట్ క్రిటిసిజం వస్తే తప్ప మీరు అవుట్ బర్స్ట్ అవ్వరు. ఇట్స్ వాట్ ఈస్ యువర్ ఫిలాసఫీ ఆఫ్ లైఫ్, వాట్స్ యువర్ ఫండా? ఇంత పాజిటివ్ నోట్లో ఎప్పుడు ఎలా ఉంటారు వైబ్రెంట్గా? ఎలా ఉంటుందంటే ఎవరైనా నా గురించే తప్పు మాట్లాడప్పుడు తప్పు రాసేటప్పుడు వాళ్ళలో ఎంత నెగటివిటీ ఉంది, అండ్ పాపం వాళ్ళు నెగటివిటీతో బ్రతకాలి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎలాంటిది వ్యక్తితో బ్రతకాలంటే నేను అలా ఆలోచిస్తాను. సో at that point in time I don't keep myself as priority, I think of that person. Okay, ఈ రోజు మీరు నాకు ఎంత తిట్టినా, ఎంత నా గురించి తప్పు మాట్లాడినా, I will not be able to talk bad about you, or I'll not be able to write bad about you. Yes, అది నా పర్సనల్ నేచర్. బికాస్ సో ఇఫ్ ఎనీవన్, స్పెషల్లీ ఈ కొత్తగా స్టార్ట్ అయింది సోషల్ మీడియా ట్రోలింగ్, మన గురించి ఏదైనా తప్పు రాసేటప్పుడు వాళ్ళు సైకలాజికలీ కరెక్ట్ కాదు ఆ వ్యక్తి అని. మీరు ఎంతవరకు సెలబ్రిటీస్, how much do you know them? What you read in media and what you read on internet and what మనం ఇన్స్టాగ్రామ్ గానీ ట్విట్టర్ లో పోస్ట్ చేస్తే, మీరు వ్యక్తిగతంగా వాళ్ళతో పరిచయం లేదు. ఎంతమంది నాకు కలిసిన తర్వాత దే ఆర్ లైక్, ఓ వి డిడ్ంట్ నో యు ఆర్ లైక్ దిస్, దే హ్యావ్ దిస్ ఇమేజ్ ఆఫ్ మీ ఇన్ దేర్ హెడ్. సో నా గురించి తప్పు రాసేటప్పుడు సరే అనుకుంటాను, అండ్ ఫస్ట్ కర్మ ఇస్ దేర్ ఆల్వేస్, ట్రూత్ విల్ ప్రివేల్. సో కొంచెం ఐల్ బి ఫైన్. బట్ ఎప్పుడెప్పుడు sometime in the last few years I have become once or twice కొంచెం ఇరిటేట్ అయిపోయాను. అప్పుడు నా సోషల్ మీడియాలో పెట్టాను. మొన్న కూడా ఐ థింక్ నా బర్త్డే 20 years కి ఎవరు నాకు మెసేజ్, ఒక స్క్రీన్ షాట్ పంపించారు, మేడం చూడండి మీ గురించి ఎలా మాట్లాడుతున్నారు, ఈ రేణు దేశాయ్ అని ఆల్ దట్. ఐ సెడ్, అన్న నువ్వు నా ముందుకు వస్తే నాకు రేణు గారు చెప్తావు, సోషల్ మీడియాలో ఉన్నా అందుకని ఈ రేణు దేశాయ్ అని రాసేస్తున్నావు. సో ఇట్ ఈస్ I just zone out after a point. అప్పుడు కూడా మీరు చాలా కూల్ గానే చెప్పినట్టున్నారు కదా, బద్రి అనేది నాకు చాలా ఆ సినిమాతో చాలా మెమరీస్ ఉన్నాయి, నాకు ఇష్టం, I enjoyed it అని. Yes, I'm the heroine of that film. I will post about that film. So if a person cannot understand that, how do you ఏం కోపం పడాలి ఆ వ్యక్తి మీద అట్లా అనిపిస్తుంది. సరే అని బాధ ఎప్పుడో ఒకసారి, I don't feel bad about me, I feel bad about the ఓవరాల్ థింగ్. ఇలాంటి మనుషులు మన సొసైటీలో ఉన్నారు, ఇలాంటిది మనుషులు బ్రతుకుతున్నారు. టోటల్ బ్యాడ్ అనిపిస్తుంది. ఇట్స్ నాట్ లైక్ ఓ నా గురించి ఎట్లా మాట్లాడు కాదు, అయ్యో ఎందుకు ఇలాంటిది వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో, కొంచెం బుద్ధి ఉండదు. రేణు గారు అట్లాంటి అంటే ఇలాంటివి చూసినప్పుడు మీరు మెంటల్ గా డిప్రెస్ అయినప్పుడు హూ ఈజ్ యువర్ గో టు పర్సన్? I don't get depressed by these stupid people on social media, definitely. But generally,
సినిమా నా పర్సనల్ లైఫ్ ఆర్ ప్రొఫెషన్ గురించి ఏదైనా కొంచెం ఏదో రేపు షూట్ చేయాలి కుదరట్లేదు, ఏదో టెక్నికల్ ప్రాబ్లం అయింది, టీమ్ లో ఏదైనా ప్రాబ్లం అయింది, మేజర్ థింగ్స్, మై గో టు పర్సన్ ఇస్ డెఫినెట్లీ బీన్ మై బెస్ట్ ఫ్రెండ్. అండ్ నౌ స్లోలీ ఇట్స్ బికమింగ్ ఆద్య. తనకి ఎలా తెలుస్తుంది నా మూడ్, నా కళ్ళలో ఇంత డిఫరెన్స్ ఉంటే వచ్చి మమ్మీ అని వచ్చి షీల్ హగ్ మీ, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ మమ్మీ, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అంటుంది నాకు. ఇది it's such a blessing to have her I as a think daughter. she is 10 years now కదా, అంత చిన్న ఏజ్ లోనే ఆ కైండ్ ఆఫ్ మెచ్యూరిటీ ఎలా? చాలా మెచ్యూరిటీ ఉంది తనకి, చాలా. I don't know how she has. I'll be just sitting, she hears me on a call and we're trying to figure stuff out, and I get a little, because I have other work also other than film. I have some real estate work, I have some properties to sell and buy and all that. Bank work ఉంటుంది, ఏదో చెక్ పెట్టారు, అది చెక్ ఏదో ప్రాబ్లమ్ అయింది, some small things will be there. And she'll see me and she'll come and hug me. Mommy, I love you, mommy. Everything will be fine, mommy. Antundi. So nowadays I can say she's my to-go person. Oh, such. That is